హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీక్ అనమాట. అంటే ఈ వీడియో తీసి ఒక 1 వీక్ అయిపోయింది. 1 వీక్ బ్యాక్ వీడియో. ఇప్పుడైతే ప్రజెంట్ వీడియో అయితే కాదు ఇది. వీడియో తీసాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వలేదు, అప్లోడ్ చేయలేదు. బిజీగా ఉండి, అంటే బేబీతో బిజీగా ఉండి నేను అప్లోడ్ చేయలేదన్నమాట. సో ఇది కూడా చాలా చిన్న వీడియోనే తీసాను, బయటికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అనమాట. ఇది ఒక 5-6 మినిట్స్ వీడియో ఉంటుంది అంతే. సో అప్పుడైతే సండే రోజున బయటికి వెళ్ళాము. అంటే యాక్చువల్గా చార్మినార్ వెళ్దాం అనుకున్నాము, క్రౌడ్ చాలా ఎక్కువ ఉందని చెప్పేసి ఇంక మేము వెళ్ళకుండా నార్మల్గా బయటికి తిరిగేసి వచ్చేసామన్నమాట. హలీం కూడా తిందామంటే నాకు హలీం మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఎప్పుడు తిందాం అనుకున్నా అక్కడికి వెళ్ళేటప్పటికి తినబుద్ధి అవ్వదు నాకేంటో. అంటే ఫస్ట్ నుంచి తినే అలవాటు లేక అలా అనిపిస్తున్నట్టుంది. చాలామందికి హలీం అంటే చాలా ఇష్టం ఉంటుంది, అందులో మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం. అందులో హైదరాబాద్లో మటన్ హలీం అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇప్పుడు అదే తిడుతున్నారు అనమాట, కింద హలీం ఉంది అక్కడ జనం ఎగబడిపోతున్నారు, అది తిందామంటే పైకి తీసుకొచ్చావు అంటున్నారు. నాకు అంత ఇంట్రెస్ట్ ఉంటుంది ఏంటో కానీ. సో అంటే తింటే ఒక అలవాటు అయితే బాగుండేదేమో, నాకు అలవాటు లేని మూలన చూస్తేనే నాకు తినబుద్ధి అవ్వదు. నెక్స్ట్ టైం వద్దాము, ఈవినింగ్ టైంలో వద్దాము, ఇప్పుడు నైట్ అయిపోయింది కదా, వద్దులే ఫుడ్ తినేసి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా పిస్తా హౌస్ పైకి వచ్చేసాము. కింద చూసారు కదా మొత్తం వ్యూ, ఈ వ్యూ దగ్గర కూర్చున్నాము. కొంచెం మొత్తం ఆ వ్యూ అంతా చూస్తూ తిందామని చెప్పి ఇక్కడేమో దానికి ఒక చైర్ వేసారనమాట. ఇది ఇద్దరు కూర్చునేది అనమాట. వాళ్ళు సోఫాలో కూర్చోండి అని చెప్పారు, బేబీ ఉంది కదా అంటే. లేదు ఇక్కడ సైడ్ వ్యూ చూస్తూ మాకు ఇంకా ఇక్కడ కూర్చున్నాము. ఇంకా వేద కూడా అదంతా చూస్తూ కొంచెం ఎంజాయ్ చేస్తుందని చెప్పి దీనికని సపరేట్గా తీసుకొచ్చారనమాట పిల్లల కోసం. తీసుకొచ్చి వేసారు. ఇప్పుడైతే ఫస్ట్ నాకు ఇష్టమైన చికెన్ స్వీట్ కార్న్ సూప్ అయితే చెప్పుకున్నాను. నేను ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఫస్ట్ నాకైతే ఇది ఇష్టం అనమాట. మా హస్బెండ్ దేనికి తీసుకెళ్ళినా ఫస్ట్ అయితే ఇది ఆర్డర్ పెడతారు. సో ఫస్ట్ అయితే అంటే ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ మేము చికెన్ స్వీట్ కార్న్ సూప్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. లాస్ట్లో తీసుకురమ్మన్నాం, ఆ మాక్టైల్ ఉంది కదా అది లాస్ట్లో తీసుకురమ్మంటే ఫస్టే తీసుకొచ్చేసారనమాట. ఈ సూప్తో పాటు అది కూడా తీసుకొచ్చేసారు. తీసుకొచ్చడం వల్ల ఏమైందంటే వేద మొత్తం తాగేసింది, డ్రింక్లా ఉంది దానికి, మొత్తం తాగేసి ఫుడ్ తినడం మానేస్తుంది అనమాట. ఇంకా దానికి పెట్టి ఇంకా నేను తినట్లేదు, ఇంకా ఫుల్ అయిపోయింది దానికి, టమ్మీ ఫుల్ అయిపోయి ఇంకా తినట్లేదు అని చెప్పేసి ఇంకా ఇంటికి వెళ్ళాక తినిపిస్తాంలే అని చెప్పేసి ఇంకా నేనే తింటున్నాను. సూప్ తాగేసిన ఒక 1/2 అవర్ గ్యాప్ తీసుకొని ఇది తీసుకురామని చెప్పాము. అప్పటిదాకా కొంచెం ఈ వీడియో మాట్లాడుకోవడం, వీడియో తీసుకోవడం వేద చాలా ఎంజాయ్ చేసింది. ఆ వెనకాల పిల్లలు ఉండడంతో అక్కడికి వెళ్ళిపోయి తిరిగి వచ్చిందనమాట. వచ్చిన తర్వాత తింటాను అని అంది. తింటుంది, దానికి ప్లేట్లో వేయించాను, తింటుంది అనమాట. ఇవి నేను కూడా తింటున్నాను. సో ఈ బిర్యానీ ఏంటంటే నేను అసలు మటన్ అనేది తిన్ను. పెళ్ళికి ముందు అంత ఇంట్రెస్ట్గా తినేదాన్ని కాదు, ఎప్పుడైనా తింటే కైమా అలా తినేదాన్ని. చికెన్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. చికెన్ ఎలా ఉన్నా కూడా తినేస్తాను, మటన్ అంత ఇష్టంగా తిన్నాను నేను. ఎప్పుడైతే పెళ్ళైన కొత్తలో మా హస్బెండ్ నన్ను రెస్టారెంట్ తీసుకెళ్ళి మటన్ దమ్ బిర్యానీ చాలా బాగుంటుందని చెప్పి ఒక 2-3 సార్లు తినిపించారు. పిస్తా హౌస్లోనే ఎక్కువసార్లు తిన్నాను నేను. చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. మనకంత టేస్ట్ అస్సలు రాదు, అంత టేస్ట్ ఉంటుంది. ఎవరైనా ఎప్పుడైనా తింటే పిస్తా హౌస్కి వెళ్ళి మటన్ బిర్యానీ తినండి, నిజంగా చాలా బాగుంటుంది. అంటే మనం రోజు తినేదానికన్నా కూడా డబల్ తినచ్చు, అలా ఉంటుంది అనమాట. అంటే నాకు మటన్ అంటే అంత ఇష్టం లేకపోయినా కూడా నేను చెప్తున్నానని అదనమాట. సో ఇంకా మటన్ దమ్ బిర్యానీ అయితే తినేసాము. తినేసిన తర్వాత ఇది ఫ్రూట్స్ సలాడ్ అనమాట, వెనిలా ఫ్లేవర్ది, చాలా బాగుంటుంది విత్ ఐస్ క్రీమ్తో. నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కొంచెం ఎక్కువనే తిన్నాను, బాగుంటుంది. మళ్ళీ మధ్యలో ఎప్పుడు తినలేదు, మళ్ళీ ఇప్పుడే తింటున్నాను, చాలా బాగుంది ఫ్లేవర్ కూడా. సో ఇది తినేసిన తర్వాత ఇంకా వెళ్ళిపోయాము. ఇప్పటికే 10:30 అలా అయిపోయింది, 1.5 అవర్ అయిపోయింది. వేద ఎక్కువ తిరుగుతుంది, పిల్లలతో ఆడుతుందని చెప్పి ఎక్కువసేపు ఉన్నాం మేము. మాతో పాటు వచ్చి వాళ్ళందరూ వెళ్ళిపోయారు.
10:30 అలా అయిపోయింది. సో ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాం అనమాట. కింద ఏంటంటే ఇక్కడ ఒక ఇదేదో స్టోర్‌లో పెట్టారు. డ్రై ఫ్రూట్స్, డ్రింక్స్ అలాంటివి అనమాట. ఇక్కడ డ్రింక్ బాటిల్ తీసుకుంటున్నారని చెప్పి కిందకొచ్చాము. దీని ఎదురుంగానే ఏంటంటే హలీం పెట్టారనమాట. హలీము తీసుకుంటే డ్రింక్ బాటిల్ ఫ్రీ అనమాట. ఇదిగోండి చూసారు కదా, ఎగబడిపోతారు జనం. అసలు ఖాళీ లేదు. ఇందాక ఖాళీ లేదు కానీ ఇప్పుడు కొంచెం నైట్ అయ్యే కొద్దీ కొంచెం తగ్గారనమాట. ఇంకా ఉన్నారు జనము. నెక్స్ట్ టైం అయితే హలీం అయితే ట్రై చేస్తాను. ఎప్పుడు తినలేదు, నాకు తిన్నాను కూడా గుర్తు కూడా లేదు. నెక్స్ట్ టైం ట్రై చేసిన వీడియో అయితే పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.